ఉన్నది ఆ పార్టీలకి స్వేచ్ఛ ఉంటుంది, వాతావరణం ఉంటుంది. కాంగ్రెస్ అందరూ లీడర్సే ప్రతి వాళ్ళు గొంతెత్తి మాట్లాడగలరు, కానీ బీజేపీ మాట్లాడలేదు. కానీ అవకాశం కనబడట్లేదు. సపోజ్ వెస్ట్ బెంగాల్ తీసుకున్నట్టయితే అక్కడ అసలు కాంగ్రెస్ అనేది లేదు. ఓన్లీ మమతా బెనర్జీ యొక్క చరిష్మా మీదను బీజేపీకి ఎలక్షన్ జరుగుతుంది. అక్కడ ఆ వచ్చేసి బీజేపీకి వస్తాయి, టీఎంపీకి వస్తాయి తప్ప కాంగ్రెస్ నీళ్ళు అక్కడ ఏం లేదు, స్కోర్ లేదు, 0. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి కాంగ్రెస్ కి. తర్వాత ఒకవేళ 110, 120 వచ్చినా గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఓకే, కానీ ఎంతమంది ఏలియన్స్ పార్ట్నర్స్ కూడా చివరి వరకు నిలబడతారనేది కూడా క్వశ్చన్ మార్క్ ఇక్కడ. బీజేపీ చేసే పాలిటిక్స్ మీరు తట్టుకోగలరా అనేది ఒక క్వశ్చన్. అయితే అవకాశం కూడా నాకు ఉండదు అనుకుంటున్నాను. 290 అయితే గ్యారంటీ. 290 వాళ్ళు సరే. ఒకసారి తెలుగు రాష్ట్రాలకు వద్దాం సార్. తెలుగు రాష్ట్రాలు ఇంకా 15 రోజులు ఆగాలి. మనం లోపల మనం ఎలాంటి ఏది పోల్ ప్రెడిక్షన్స్ ఇలాంటివి మనం మాట్లాడకూడదు కాబట్టి ఓన్లీ ట్రెండ్ అనాలిసిస్ జోలికి వెళ్దాం. మొన్న ఐపాక్ మీటింగ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా ఆయన 155 పైనే, 22 పైనే అంటే ఆ మాటలో చాలా ఆత్మవిశ్వాసం తుణికిసలాడింది. అంటే ఏంటి అసలు దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఆయనకి ఆ మరుసటి రోజు ఆయన మాట్లాడిన దాని వెనకాల రీజన్ ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటంటే పెరిగిన ఓటింగ్ శాతం అంతా తనకు అనుకూలంగా పాజిటివ్ ఓటింగ్ జరిగిందని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. ఒక పార్టీ లీడర్స్ కావాల్సిన కాన్ఫిడెన్స్ అయితే ఆయనలో కనబడింది. తర్వాత ఆయన కూడా ఇన్ జనరల్ గా ఒక మనిషి 3 రోజులు ఎలక్షన్ అయిన తర్వాత ఆగి బయటకు వచ్చి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఈ హాజ్ కాన్ఫిడెన్స్. ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయగలనే కాన్ఫిడెన్స్ ఉంది. అది 150 వస్తాయా, 130 వస్తాయా, 120 వస్తాయా అనేది ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. అయితే గవర్నమెంట్ ఫామ్ చేయగలను గ్యారంటీగా అన్నమాట ఆయన కాన్ఫిడెన్స్ ఉంది. ఆయన కార్యకర్తలు కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, ఒక కాన్ఫిడెన్స్ అయితే క్రియేట్ చేయగలిగాడు అని నేను అనుకుంటున్నాను. మూర్తి గారు, అంటే ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఒక్కసారి ఆ మొత్తం లెక్కలు అవన్నీ తీస్తే, అంటే నేను కూర్చొని పెన్షను లేకపోతే వివిధ పథకాల కింద చూస్తే మొత్తం ఆయన లబ్ధిదారులు 1,98,48,699 మంది ఉన్నారు సార్. 1,98,48,000 అంటే ఉజ్జాయింపుగా 1,99,00,000 వేసుకోండి. అవ్వాతాతల పెన్షన్ ఏమో 65,49,864 మంది, అంటే దగ్గర దగ్గర 65.5 లక్షలు. అమ్మఒడి పెన్షను 43 లక్షలు. చేయూత పెన్షను 26,98,937, దగ్గర దగ్గర 27 లక్షలు. రైతు భరోసా 51,12,000, సరే 51 లక్షలు వేసుకుందాం. విద్యా దీవెన 11,87,900, అంటే 12 లక్షలు వేసుకుంటే 1,98,48,699 అండి. పోల్ శాతం వచ్చి మొత్తం పోస్టల్ బ్యాలెట్తో కలిపి 81.88 అండి. మొత్తం ఓట్లు 81.88 పోలింగ్ పర్సంటేజ్ ఓవరాల్గా ఏపీలో ఉన్న మొత్తం ఓట్లు 4,32,00,000 అండి. పోలైన ఓట్లు వచ్చి 3,33,00,000 అండి. పోలైన మొత్తంలో లబ్ధిదారులు ఇందాక మనమే చెప్పాం 1,98,48,699. ఇక అంటే వాళ్ళు మొత్తం వచ్చి ఓటేస్తే 59.66%. ఇది అండి ఆయన లెక్క. ఈ 59.66%లో ఆయన 3 to 4% ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ కింద తీసేసి 50% అంటున్నారు. అంటే ఆయన అన్న మాటలను బట్టి వెనకాల వేసుకొస్తూ వచ్చిన లెక్కలు బట్టి నాకు అర్థమైన విషయం ఇది. అంటే ఇదేం మ్యాథమెటిక్స్ కాదు కదా, మొత్తం వాళ్ళ ఆయన అనుకున్నట్టు అందరూ వచ్చి టకటక కొట్టేయడానికి. సార్ ఒకటి, మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ స్టార్టింగ్ నుంచి ఎలియన్స్ గురించి A to Z మనం పరీక్షించినట్టయితే ఒక విషయం మాత్రం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓటింగ్ శాతం పెరిగింది. ఓటింగ్ శాతం పెరిగిన తర్వాత చాలా మంది 2 రకాల అనాలిసిస్ చేస్తున్నారు. ఒకటి, ఓటింగ్ శాతం పెరిగితే గవర్నమెంట్ యాంటీ రిజల్ట్ వస్తుందని, కొంతమంది ఓటింగ్ శాతం పెరగడం వల్ల పాజిటివ్ ఓటింగ్ అని అంటున్నారు. అయితే ఓటింగ్ శాతం పెరగడానికి రిజల్ట్ కి సంబంధం లేనే లేదు. అదంతా ఓటింగ్ పెరిగితే ఒక పార్టీ అధికార పార్టీ ఓడిపోతుంది, ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గితే అధికార పార్టీ ఉంటుంది, అది ఓటు ఫినామినల్. అయితే మీకు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ లో లాస్ట్ టైం మీకు 2.2% ఓటింగ్ పెరిగింది, కానీ మమతా బెనర్జీ స్టిల్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సిమిలర్గా తెలంగాణలో 2018లో 2014 కంటే మీకు ఓటింగ్ పెరిగినా కేసీఆర్ అధికారంలోకి వచ్చాడు. దీనికి రివర్స్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఛత్తీస్గఢ్ లో మొన్న ఎలక్షన్ లో, రీసెంట్ ఎలక్షన్ లో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది. అక్కడ మరి కాంగ్రెస్ రీటైన్ కాలేదు, బీజేపీ వచ్చింది. ఇక్కడ
పాజిటివ్ ఓటింగా నెగిటివ్ ప్యాటర్న్ లో ఓటింగ్ పెరిగిందని చూడాలి. తర్వాత చాలా దూర ప్రాంతాల నుంచి అందరూ వెళ్ళారు, ఓట్లు వేశారు. బెంగళూరు నుంచి, చెన్నై నుంచి లక్షలాది మంది వెళ్ళిపోయారని ఒక మీడియా సృష్టితో తెలియదు నాకు, అది ఒక హైపో తెలియదు, కానీ వెళ్ళిన మాట వాస్తవమే. కానీ వెళ్ళిన వాళ్ళు అందరూ ఒకే పార్టీకి ఓటు వేస్తారని మనం ఎట్లా చెప్పగలం? ఏంటి కొలమానం ఏముంది? వెళ్ళిన వాళ్ళు రిక్షా పుల్లర్స్ ఉన్నారు, ఆటో డ్రైవర్స్ ఉన్నారు, చాకళ్ళు ఉన్నారు, మంగళ్ళు ఉన్నారు, తర్వాత మన వాచ్మ్యాన్స్ ఉన్నారు, సర్వే మన అపార్ట్మెంట్ లో పనిచేసేవాళ్ళు, ఇడ్లీ బండి వాడు ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. దాంతో పాటు అన్ని రకాల క్యాస్ట్లు ఉన్నాయి. రెడ్డి ఉన్నారు, చౌదరి ఉన్నారు, క్రిస్టియన్ ఉన్నారు, ముస్లిం ఉన్నారు, బీసీలు ఉన్నారు. తర్వాత చాలా మంది ఇక్కడ నుంచి ఫస్ట్ తారీఖున వెళ్ళి అక్కడ బెనిఫిషరీస్ అకౌంట్ లో డబ్బులు తీసుకుని వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ చిన్న చిన్న క్యాటర్ లో పనిచేస్తున్న వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ప్రతిపక్షానికే ఓటేశారని మనం అనుకోలేము. అయితే జగన్ గారి ధైర్యం ఏంటంటే 190 లక్షల మంది ఇచ్చారు కదా, మీరు చెప్పినట్టు ఒక 4-3% అనుకుంటున్నారు. అట్లా మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయదు. బెనిఫిషరీస్ అందరూ ఓటు వేస్తారు అన్నారు, కానీ మాక్సిమం పర్సెంటేజ్ మాత్రం వేస్తారు. దానికి కారణం ఏంటంటే ఇచ్చినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా బెనిఫిషరీస్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోయాయి, మధ్యలో ఎవరు లేడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ తీసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, లేకపోతే దళిత బంధు కానీ, ఒక రేషన్ కార్డు కావాలంటే ఈ ఎమ్మెల్యేలు లేకపోతే ఎమ్మెల్యే పిఎల్ని పట్టుకొని వెళ్ళాలి. కానీ ఆ పరిస్థితి అక్కడ లేదు. బట్ 2014లో జరిగినటువంటి ఏంటి, ఈ జన్మభూమి కమిటీలు అనడం, వీళ్ళ దగ్గరికి వెళ్ళడం,